శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 5వ రోజు 5వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు ఈ అధ్యాయంలో మనకి కుక్కకు విముక్తి కలగటం ఆ విధి విధానాన్ని తెలియచేశారు. అది ఏ విధంగా అంటే, దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులు అవుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవిస్తూ ఉన్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టాలు క్రమేపీ సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులవుతారు. అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరిస్తూ ఉండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటిరి కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో, ఏ విధంగా ఆచరించవలనో తెలియపరచుండి అని కోరినది. అప్పుడు మహేశ్వరుడు పార్వతితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మండపము నుంచి ఆ మండపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపం మధ్య ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రం ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించాలి. ఆ మండపం మధ్యలో సాలగ్రామం నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులు ఉంచి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయాలి. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించాలి. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయాలి. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటకట్టి గాని దానమియ్యాలి. మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు గాని లేక విన్నునప్పుడు గాని చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైన వేసుకొనవలను. కనుక ఓ శాంభవి, మాఘమాసంలో స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించినడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోను. ఇందులకు ఒక ఉదాహరణగా ఒక కథను చెప్పేదను, సావధానురాలవై వినుము అని అంటూ, గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానము చేస్తూ ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకుంటున్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించటం వలన కృష్ణానదిలో స్నానము చేయాలి అని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేశారు. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరిస్తూ ఉండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి పటము నుంచి పూజించారు. ఈ విధముగా పూజిస్తూ ఉన్న సమయంలో
ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అక్కడి నుండి లేచి ఉత్తరం వైపుకు వెళ్ళి మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా వచ్చి కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో మరలా దానిని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవట చూసి మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యల యందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేస్తూ ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు తవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసార్లకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఆ కుక్క ఈ మాఘస్నాన ఫలితముగా ఒక రాజుగా మారాడు కదా, ఆ రాజు తన పూర్వ వృత్తాంతాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఆ రాజు పేరు జయచంద్రుడు. ఈ తన కథనంతా చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? పశువులు తాగుటకు నీటి గుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తము అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను పరిచదను వినండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అదేంటంటే, ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావాలి. కనుక ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించాడు. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని, ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియచేస్తాను. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఈ రోజున సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యాన్ని చదువుట గాని లేక వినుట గాని చెయ్యి. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగుతుందో అంతటి ఫలము కానీ, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దానపుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారెవరైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మిస్తారు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఉంటని. అయ్యా మునిసత్తమ, మీరు పలికిన విషయాలు నాకు తెలుసు. అన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను ఏ మాఘమాసములు చేయుట కానీ, దాన పుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారాలు ఆచరించుట కానీ చెయ్యను. చలిదినములలో చన్నీళ్లు స్నానము చేయట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకండి. నాకున్న ఫలములు చాలు అని ఆ మునితో అన్నాను. నా మాటలకు మునికి కోపం వచ్చింది. ముఖము చిట్లించుకొని, సరే నేను చెప్పవలసింది చెప్పి తిని
అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండానే వెడలిపోయినాడు. అంతటా నేనును ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనము తీసుకొని పోయాను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. ఆ తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయాలు ప్రదక్షిణము చేసి తిని కనుక నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగింది. దైవయోగమును ఎవ్వరూ తప్పించలేరు గదా. ఈ విధంగా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎట్లు సంక్రమించినదో వివరింపుడని వేడెదను అని రాజు పలికాడు. ఆ రాజు చెప్పిన వృత్తాంతం విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమున నీవు చులకనగా చూచటం వలన ఎంతటి విపత్తు వాటిల్లను అనుభవమే చెప్తుంది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడు అయితువో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానుడివై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చి ఇంటిని. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహము పూజించుకొనుచున్నాము. కుక్క రూపములో ఉన్న నీవు దారిని పోతూ ఇక్కడ నైవేద్యము చూసి తినవలేము అనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చున్నావు. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధలమై భగవంతుని పూజించుచున్న సమయంలో అక్కడకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యము తినవలెను అనే ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చున్నావు. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చావు. ఆ విధంగా 3 పర్యాయాలు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చింది అన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణపఠనం చేసినట్లయితే ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకో అని చెప్పగా రాజు వింటూ ఉండగా అంతలో ఆ రావి చెట్టునకున్న ఒక తొర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదాలపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుతూ ఉన్నది. ఆ విధంగా గెంతటంలో మండపం వద్దకు వచ్చి చూస్తుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితిగా మారిపోయెను. ఆమె నవయవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని, అమ్మాయి, నీవెవరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించాడు. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియచేయుటకై ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టినది. ఇది స్కాంద పురాణాంతర్గతమైన మాఘపురాణంలోని 5వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీహరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపైన ప్రసరించాలని, ఆ శ్రీహరి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.